హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా రైతు భరోసా అయితే రిలీజ్ చేయలేదు కదా. రైతు భరోసా 2025 డబ్బులకు సంబంధించి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఎన్నికల హామీలో ఇచ్చిన వారికి ప్రభుత్వం అయితే కొన్ని పథకాలను అయితే 6 గ్యారెంటీలో కొన్నిటిని అమలు చేస్తూ ప్రజలకు మేలు చేసింది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం కొన్ని పథకాలను ముందుకు తీసుకురావాలని 4 పథకాలను అయితే ప్రభుత్వం టేక్ ఓవర్ అయితే చేసిందనమాట. ప్రభుత్వం నుంచి రైతులకు అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. తెలంగాణలో రైతు బంధు మాత్రం గతంలో రిలీజ్ చేశారు. అది కూడా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పరు, రిజిస్టర్డ్ వెంచర్లు, పనికిరాని భూములు ఇలా అనర్హులకు రావడంతో ప్రభుత్వం ఖజానా అనేది 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని నేడు రైతు భరోసా సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ ఏంది, ప్రభుత్వం నుంచి 4 పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే రేపు ఎన్ని ఎకరాల వరకు జమ చేసే ఛాన్స్ ఉంది, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి దాదాపు 4 విడతల్లో ఎవరికైతే డబ్బులు పడలేదో 4వ విడత అని పేరు పెట్టి 3 లక్షల రైతుల ఖాతాలో ఒకేసారి మొత్తం మీద 21,000 కోట్ల రూపాయలు అయితే రైతులకైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలో బ్యాంకర్ల దగ్గర హోల్డ్ లో పడడం, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా పడలేదు. అటువంటి వారికి ప్రభుత్వం నుంచి కొన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి రైతు రుణమాఫీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు రావడంతో రైతులకైతే అందరికీ డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. బ్యాంకులో వెళ్ళినప్పుడు రైతుల సంతోషం అయితే కొంతమంది అంటున్నారు, మాకు రైతు రుణమాఫీ అనేది కొంతమందికి అయింది 70%, ఇంకా 30% కంప్లీట్ కాలేదు. 2 లక్షల ఆపైన ఉన్న వారికి ఎప్పుడు రైతు భరోసా డబ్బులు అదేవిధంగా రైతు రుణమాఫీ డబ్బులు కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఏదైతే రైతు భరోసా సంబంధించి సర్వే అనేది కొనసాగుతుంది. ర్యాండమ్ గా పిక్ చేస్తున్నారు. ఒక యాప్ అయితే తీసుకొచ్చి దాంట్లో ప్రధానంగా వెబ్సైట్ కావచ్చు, వ్యవసాయ అధికారులు, పంచాయత్ సెక్రటరీ టీం బృందం అంతా కలిసి సర్వేలు అయితే పాల్గొంటారు. కాబట్టి ఏదైతే సర్వే అయితే కంప్లీట్ అయితే ర్యాండమ్ గా పిక్ చేసి వారి ఖాతాలు అయితే నగదు అయితే జమ చేస్తున్నారన్నమాట. 1 ఎకరం మొదలు పెట్టుకుంటే 2 ఎకరాలు ఇలా విడతల వరకు 1 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు, 3 ఎకరాల నుంచి 7 ఎకరాల వరకు, 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట. కొంతమంది చెప్తున్నారు ఆ పైసలు పడుతుంది అంటున్నారు. అయితే చాలా మంది అంటున్నారు అన్న మాకు 1 రూపాయి కూడా రావడం లేదు. రైతు భరోసా అనేది ప్రభుత్వం ఈ నెల 26 తారీఖు అంది కదా, మరి అసలు 26 తారీఖున డబ్బులు పడతాయా పడవా, ఎలాంటి రూల్స్ ప్రకారం ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది, ఎంత మొత్తంలో తొలగించబోతుంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వ అప్డేట్ ఏముంది, ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. మంత్రులు కూడా చెప్తున్నారు కదా, దీనిపైన పూర్తిగా అవగాహన క్లారిటీ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను బట్టి చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కొంతమందిని అయితే తీసివేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గతంలో ఏదైతే రైతు బంధులో అక్రమాలు బయటపడుతున్నాయో వాటన్నింటి గుర్తిస్తున్నారు. గతంలో వెంచర్లు, గుట్టలు, అదేవిధంగా పెట్రోల్ బంకులకు, పౌల్ట్రీ ఫామ్లో కూడా రైతు బంధు వచ్చాయని, గ్రానైటిక్ క్వారీలకు కూడా, ఇటుక బట్టీలకు, రైస్ మిల్లులకు కూడా ఇలా రైతు బంధు సర్వేలో తేలుతున్నటువంటి అనర్హుల జాబితా రాష్ట్రంలో ఫీల్డ్ సర్వే అయితే కొనసాగుతున్న తరుణంలో ఎవరెవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలని చెప్పేసి సర్వే అనేది కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఈ తరుణంలో ఏదైతే వివిధ ప్రాజెక్టుల కింద రోడ్లు, కాలువల కోసం సేకరించిన భూములు కూడా గుర్తిస్తున్నారన్నమాట. వారికి అయితే అనర్హులు అయితే గుర్తిస్తారనమాట. రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం అనేది కొన్ని కండిషన్లు అనేది అప్లై అయితే చేయడం జరిగిందనమాట. వారికి మాత్రం ఈ రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పి చెప్పడంతో మొత్తం మీద ఇక ప్రభుత్వం ఆ విధానాన్ని అనుసరిస్తుంది. శాటిలైట్ ద్వారా, గూగుల్ మ్యాప్ ద్వారా సర్వే అనేది ఫైండ్ అవుట్ చేసి వారికి రైతు భరోసా పథకం నుంచి తొలగిస్తుందన్నమాట. లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే వ్యవసాయ కూలీలకు సంబంధించి కరువు పనులు ఎవరైతే కొన్ని కండిషన్ల ప్రకారం రైతు భరోసా డబ్బులు లాగా వ్యవసాయ కూలీలకు కూడా 6,000 రూపాయలు అందిస్తున్నారు. ఇక సంవత్సరానికి 12,000 రూపాయలు, మొదటి విడత వచ్చేసి 6,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. అందులో ప్రభుత్వం 20 రోజులు పనిచేసి ఉండాలి, ఎవరైనా కరువు పని, అందులో జాబ్ కార్డు హోల్డర్ అయి ఉండాలి, బ్యాంకు ఆధార్ కార్డు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న చిరునామా ఇవన్నీ కూడా మ్యాచ్ కావాల్సి అయితే ఉంటుంది. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మంత్రి సీతక్క గుడిని చెప్పడం జరిగింది. ఇవి ఒక కుటుంబానికి సంబంధించి ఎవరు పనిచేసినా కానీ మహిళ పేరు మీద మాత్రమే బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది, కరువు పని డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం
మార్గదర్శకాలు కొత్త అప్డేట్స్ ప్రకారం సాగు అంటే ఒక్క గుంటున్నా కూడా డబ్బులు అనేది పడవన్నమాట. లిస్ట్ అనేది తీసుకున్నారనమాట. ఇక 12 లక్షల మంది అర్హత సాధించినట్లు ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది 3,800 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మరోసారి ప్రభుత్వం అనేది ఈ నెల 21 తారీఖున పూర్తి స్థాయిలో రేపు ఎల్లుండిలో గ్రామ సభలో ఎలాంటి పథకాలు అందాయి 4 పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వమే గుండు చెప్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అందరికి ఆమోదయోగ్యంగా ఒక రేషన్ కార్డు లేకపోవడం చాలా మంది అనర్హుల గుర్తించబడ్డారు. ఇప్పుడు రేషన్ కార్డు కోసం చూస్తున్నారు కదా, వారికి సంబంధించి కూడా రేషన్ కార్డు తీసుకున్న తర్వాత కూడా కొత్తగా ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ చేసుకోవచ్చట. ఇప్పుడు ప్రస్తుతానికి పాత ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి కూడా ప్రభుత్వం నుంచి చెప్తున్నది ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వం అనేది ఈ డబ్బులు కూడా 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఏదైతే ఇచ్చాము ఏందని చెప్పేసి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి ఇలా 21 తారీఖున లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారో వడపోతనే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఆల్రెడీ కొన్ని అప్డేట్ అయితే కావడం జరిగింది అనమాట. మహిళా పేరు మీదనే ఇవి కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తారు. అది కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 6 లక్షల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సర్వేలో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసాకి అయితే పట్టా పాస్ పుస్తకం, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు, అదే విధంగా రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పాతగా ఓల్డ్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఏమైనా పథకాలు పొందితే ఆ డీటెయిల్స్ అయితే మ్యాచ్ చేస్తూ అడుగుతున్నారు, మనం రాసుకుంటున్నారు. కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయి. ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు, ఇప్పుడు కులగన సర్వేలో దరఖాస్తు చేసుకుని అయినా లిస్ట్ లో పేరు రాలేదని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇక ఎంపీడీఓల కార్యాలయంలో ఈ సర్వే కూడా కొనసాగించమని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం 7,500 రూపాయలు అంటే 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు జమ చేస్తామని ఇప్పుడు 6,000 రూపాయలు 12,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అది కూడా కొంత కండిషన్లు అయితే పెడుతున్నారు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదని గందరగోళం ఉండడంతో ప్రభుత్వం ఏదైతే అధికారుల నిర్లక్ష్యం ఉండకుండా రైతులను నేరుగా వాటిని ఎంక్వైరీ చేసే విధంగా ఈ నెల 21 తారీఖున లిస్ట్ లో పేరుందా లేదా అని తెలుసుకునే విధంగా అభ్యంతరం ఉంటే చెక్ చేసుకుని ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఒక్క ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే సాగులో ఉన్న భూములకు ఏదైతే కమర్షియల్ గా వాడుకోకుంటుండి అది దున్నకాలు చేయకపోయినా ఆ డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్నమాట. ఈసారి వ్యవసాయ కూలీలకు అదే విధంగా రైతు భరోసా మరో పథకం కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అయితే జారీ చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4 రకాల స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఎలా అంటే ఈ 4 లక్షల రూపాయలు, దాంతో పాటు కొన్ని కండిషన్లు అప్లై చేయబడ్డాయి కాబట్టి అనర్హులను 360 డిగ్రీల కోణంలో ఇందిరమ్మ ఇల్లు ఏమైనా అప్లికేషన్ చేసుకున్నారా, గతంలో పొంది ఉన్నారని చెప్పేసి వారిని 4 చక్రాల వాహనం 3 చక్రాల వాహనంలో తొలగిస్తున్నారు. మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఊహించని శుభార్త అయితే రావడం జరిగిందండి. ఇసుక అనేది ఫ్రీ